వై ఎస్ఆర్హెచ్ గెట్టింగ్ హెడ్ ఫ్రమ్ అదర్ ఫ్రాంచైజీ ఫ్యాండమ్స్. ఎందుకంటే దీనికి వచ్చేసి మెయిన్ రీజన్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కి తర్వాత ఆ టీం ఓపెనర్ హెడ్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇది బాగుంది. ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేసినాక వాళ్ళు నేషనల్ డ్యూటీస్కి పోయినాక అక్కడ బాగా ఆడుతున్నప్పుడు లేదంటే ఇండియాతో మ్యాచ్లు జరిగినప్పుడు వాళ్ళు ఎస్ఆర్హెచ్ ఎవరైతే టాక్సిక్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసి ఇండియా ఓడిపోవాలా, వాళ్ళు గెలిచాలా అని ఒక మైండ్ సెట్లో ఉంటున్నారు. తర్వాత వచ్చేసి లాస్ట్ జరిగిన 2 ఐసీసీ టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ 2 టోర్నమెంట్స్ జరిగినప్పుడు కూడా ఆస్ట్రేలియాతో మనకు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరిగినప్పుడు కూడా చాలా మంది ఎస్ఆర్హెచ్ టాక్సిక్ ఫ్యాన్స్ ఆస్ట్రేలియా గెలిచాలి, ఆస్ట్రేలియానే గెలిచాలి, మన వాళ్ళు గెలిచకూడదు అని ఒక మైండ్ సెట్ అయితే ఉన్నారు. ఇది మార్చుకోవాలి. దీని కారణంగా ఎవరైతే తెలుగు పీపుల్స్ ఉన్నారో చాలామంది కూడా హేట్ చేస్తున్నారు. వాళ్ళు వేరే టీమ్స్కి సపోర్ట్ చేస్తున్నారు, అది వేరే రీజన్. బట్ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఓవర్ యాక్షన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఇది కొంతమంది ఎవరైతే టాక్సిక్ నా కొడుకులు ఉంటారో వీళ్ళు. ఇంకొచ్చేసి మాకంటూ హోమ్ టీం ఇది ఏది ఎస్ఆర్హెచ్ హైదరాబాద్. ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్ ఒకటి ఉన్నప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ రన్ అవుతుంది. 2 టీమ్స్ ఉన్నారు. ఆంధ్ర నుంచి ఎన్కేఆర్ కూడా ఇదే టీంకి ఆడుతున్నాడు. మరి మాకు ఎన్కేఆర్ మా ఆంధ్ర ప్లేయర్ అని మేము అనొచ్చు, బట్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్. ఎన్కేఆర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఏమని, ఎస్ఆర్హెచ్ నాకు హోమ్ టీం లాంటిది అన్నాడు. మరి మాకి హోమ్ టీమే కదా. ఈ ఎవరైతే టాక్సిక్ ఫ్యాన్స్ పెట్టే కామెంట్స్కి చేసే ఒక ఏదైతే నెగిటివిటీ ఉంటుందో దీనివల్లనే మేము ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేయట్లా. బట్ ఈసారి ఎస్ఆర్హెచ్ బాగా ఆడి కప్పు గెలిచింది అనుకో, మా అంత ఆనందపడేటోళ్ళు కూడా ఎవరు ఉన్నారు. మేము బయటికి 100 మాట్లాడతాం, 100 తిరుతుంటాం, 100 అంటాం ఎస్ఆర్హెచ్ టాక్సిక్ వాళ్ళని. బట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫైనల్ ఓడిపోయినందుకు కూడా ఫీల్ అవుతున్నా. ఆల్ ద బెస్ట్ ఎస్ఆర్హెచ్.